హాయ్ హలో దిస్ ఈజ్ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను సీటెట్ ఓకే అదేవిధంగా ఏపీటెట్ ఏపీటెట్కి సంబంధించిన సైన్స్ పేపర్ 2కి సంబంధించిన టాపిక్స్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేవిధంగా ఆ టాపిక్స్లో ప్రీవియస్ ఇయర్ అడిగిన క్వశ్చన్స్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ ఏపీటెట్ నోటిఫికేషన్ అన్నది రిలీజ్ అయింది. ఎగ్జామ్ అన్నది అక్టోబర్ 20 నుంచి ఉన్నాయండి. అదేవిధంగా సీటెట్ నోటిఫికేషన్ అన్నది నెక్స్ట్ మంత్ స్టార్టింగ్లో రిలీజ్ అవుతుంది. సో నేను ఈ 2 ఎగ్జామ్స్కి సంబంధించిన సైన్స్ కంటెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు కనుక ఛానల్కి రావడం ఫస్ట్ టైం అయినట్లయితే ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియోని ఎండ్ వరకు చూడండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు వచ్చి ఫస్ట్ టాపిక్ అండి, మ్యాగ్నెట్స్. ద మ్యాగ్నెటిజం ఇన్ నేచర్ వాజ్ ఫస్ట్ డిస్కవర్డ్ బై మ్యాగ్నస్, ఏ గ్రీక్ షిప్యార్డ్ ఇన్ మ్యాగ్నీషియా. ఈ నేచర్లో మ్యాగ్నెటిజాన్ని ఫస్ట్ ఎవరు డిస్కవర్ చేశారంటే మ్యాగ్నస్ అనే పర్సన్ అనమాట. ఇతను ఎక్కడ ఉండేది? గ్రీక్లోని ఒక షిప్ యార్డ్, అంటే ఇతను ఒక గొర్రెల కాపరి. ఇక్కడ పిక్చర్ ఇచ్చే చూడండి. అబౌట్ 2005 years బ్యాక్ ఇన్ ఏ ప్లేస్ నేమ్డ్ మ్యాగ్నీషియా ఇన్ గ్రీక్. ఈ ప్లేస్ ఎక్కడుందండి? గ్రీక్లోని మ్యాగ్నీషియాలో ఉంది. ఇది ఎప్పుడు జరిగింది? 2005 years బ్యాక్ జరిగింది. ఇతను ఒక గొర్రెల కాపరి. మ్యాగ్నస్ వాస్ రియరింగ్ హిస్ గోడ్స్. అతను తన యొక్క గోడ్స్ ని తీసుకొని పొలానికి వెళ్ళాడు. కొంచెంసేపటికి అతను అలసిపోయాడు. ఇక్కడ ఒక న్యాప్ తీసాడు. నెక్స్ట్ ఏమైంది? హో వాట్ ఈస్ దిస్? హిస్ ఐరన్ క్యాప్డ్ స్టిక్ స్టక్ ఆన్ ద రాక్ అండ్ స్టూడ్ ఎరెక్ట్. ఇతని దగ్గర ఒక స్టిక్ ఉంది కదా, దానికి చివర ఐరన్ క్యాప్ చేయబడి ఉంటుంది అనమాట. అది ఆ రాక్స్ కి స్టక్ అయిపోయింది. అదేవిధంగా హిస్ ఐరన్ నెయిల్డ్ బూట్స్ ఆల్సో స్టక్ ఆన్ ద రాక్స్. అతని యొక్క బూట్స్ అంటే స్లిప్పర్స్ ఉన్నాయి కదా, అవి కూడా ఐరన్ తో నెయిల్ చేయబడి అనమాట. అవి కూడా ఆ రాక్స్ కి స్టక్ అయిపోయాయి. ద ఎంటైర్ విలేజ్ అసెంబ్లీడ్ దేర్ అండ్ వండర్డ్. మొత్తం విలేజ్ లో ఉన్న పీపుల్ అందరూ అక్కడ అసెంబ్లీ అయ్యి దాన్ని చూసి చాలా ఆశ్చర్యపోయారు. నో సమ్ అదర్ రీజన్ మైట్ బి దేర్. ఇక్కడ ఏదో సమ్ రీజన్ ఉంది. ఇక్కడ చూడండి, స్టిక్ అదేవిధంగా అతని యొక్క స్లిప్పర్స్ అన్నవి ఈ రాక్స్ కి స్టక్ అయిపోయి ఉన్నాయి. డెఫినెట్లీ వాళ్ళు ఏమనుకున్నారు? దిస్ ఈస్ ఏ మ్యాజికల్ రాక్. అది ఒక మ్యాజికల్ రాక్ అని అనుకున్నారు. దిస్ ఈస్ ద మ్యాగ్నిఫిషియంట్ పవర్ ఆఫ్ ద గాడ్ యొక్క మ్యాగ్నిఫిషియంట్ పవర్ అని అనుకున్నారనమాట. ద మ్యాగ్నెట్స్ డిస్కవర్డ్ బై ఏ మ్యాగ్నస్ వర్ కాల్డ్ యాజ్ న్యాచురల్ మ్యాగ్నెట్స్ ఆర్ లోడ్ స్టోన్స్. ఈ విధంగా న్యాచురల్ గా దొరికినటువంటి మ్యాగ్నెట్స్ ని ఏమంటారండి? న్యాచురల్ మ్యాగ్నెట్స్ లేదా లోడ్ స్టోన్స్ అని అంటారు. A natural magnet is an ore of iron called magnetite or lodestone. ఈ న్యాచురల్ మ్యాగ్నెట్ అన్నది ఎక్కడి నుంచి మనకు వస్తుంది? ఓర్ ఆఫ్ ఐరన్ అంటే ఐరన్ యొక్క ధాతువులు అంటారు కదా. సో ఈ మ్యాగ్నెట్ అన్నది ఐరన్ యొక్క ధాతువు అనమాట. దాని యొక్క ఫార్ములా Fe3O4. దీన్నే ఏమంటారు? మ్యాగ్నెటైట్ లేదా లోడ్ స్టోన్ అని అంటారు. ఈ మ్యాగ్నెటైట్ అండ్ లోడ్ స్టోన్ అన్నది ఏంటి? న్యాచురల్ మ్యాగ్నెట్స్. ఇవి న్యాచురల్ గా దొరుకుతాయి అన్నమాట. నెక్స్ట్, ద మ్యాన్ మేడ్ మ్యాగ్నెట్స్ ఆర్ నోన్ యాజ్ ఏ ఆర్టిఫిషియల్ మ్యాగ్నెట్స్. మ్యాన్ మేడ్ అంటే మ్యాన్స్ తయారు చేసినటువంటి మ్యాగ్నెట్స్ ని ఏమంటారు? ఆర్టిఫిషియల్ మ్యాగ్నెట్స్ అని అంటారు. మ్యాగ్నెట్స్ ఆర్ మేడ్ ఇన్ డిఫరెంట్ షేప్స్. ఈ మ్యాగ్నెట్స్ ని డిఫరెంట్ షేప్స్ లో తయారు చేస్తారు. ఎగ్జాంపుల్ చూసినట్లయితే బార్ మ్యాగ్నెట్, రింగ్ మ్యాగ్నెట్, హార్స్ షూ మ్యాగ్నెట్, సిలిండ్రికల్ ఆర్ బాల్ ఎండెడ్ మ్యాగ్నెట్స్. ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ మ్యాగ్నెట్స్ అండి. ఇక్కడ పిక్చర్స్ ఇచ్చే చూడండి. దిస్ ఈస్ ద బార్ మ్యాగ్నెట్. ఇది వచ్చి సిలిండ్రికల్ మ్యాగ్నెట్. యూ షేప్డ్ మ్యాగ్నెట్. ఇది హార్స్ షూ మ్యాగ్నెట్. అదేవిధంగా రింగ్ మ్యాగ్నెట్స్ అంటే ఇలా ఉంటాయి రింగ్ మ్యాగ్నెట్స్. బాల్ షేప్డ్ మ్యాగ్నెట్స్ అంటే ఇలా 2 sides బాల్స్ అని ఉంటాయి అన్నమాట. బాల్ ఎండెడ్ మ్యాగ్నెట్స్ అని అంటారు. ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ మ్యాగ్నెట్స్. అంటే ఆర్టిఫిషియల్ అంటే మ్యాన్ మేడ్ మ్యాగ్నెట్స్. న్యాచురల్ మ్యాగ్నెట్ ఏంటండి? మ్యాగ్నెటైడ్. న్యాచురల్ మ్యాగ్నెట్ ఏంటి? మ్యాగ్నెటైడ్. ఇది న్యాచురల్ గా దొరుకుతుంది. నెక్స్ట్, magnetic substance. The substance that are attracted by a magnets are known as a magnetic substance. ఏ సబ్స్టెన్సెస్ అయితే మ్యాగ్నెట్స్ కి అట్రాక్ట్ అవుతాయో అటువంటి వాటిని ఏమంటారు? మ్యాగ్నెటిక్ సబ్స్టెన్స్ అని అంటారు. ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఐరన్ Fe, అదేవిధంగా నికిల్ Ni, కోబాల్ట్ CO. ఇవన్నీ కూడా మ్యాగ్నెట్స్ కి అట్రాక్ట్ అవుతాయి అన్నమాట. వీటిని ఏమంటారు? మ్యాగ్నెటిక్ సబ్స్టెన్స్ అని అంటారు. These substance can be converted into a magnets. ఈ సబ్స్టెన్స్ ని మనం మ్యాగ్నెట్స్ గా కన్వర్ట్ చేయవచ్చు. ఏ సబ్స్టెన్సెస్ అయితే మ్యాగ్నెట్స్ కి అట్రాక్ట్ అవుతాయో అటువంటి సబ్స్టెన్స్ ని మ్యాగ్నెట్స్ గా కన్వర్ట్ చేయవచ్చు. ఓకే,
నెక్స్ట్ non-magnetic substance. The substance that cannot be attracted to a magnets are called as a non-magnetic substance. ఏ సబ్స్టెన్సెస్ అయితే మ్యాగ్నెట్స్ కి అట్రాక్ట్ అవ్వవో అటువంటి వాటిని నాన్ మ్యాగ్నెటిక్ సబ్స్టెన్స్ అంటారు. ఎగ్జాంపుల్స్ ఏంటి? వుడ్, గ్లాస్, ప్లాస్టిక్, రబ్బరు. మనం ఒక మ్యాగ్నెట్ తీసుకొని దాన్ని వుడ్ దగ్గర పెడితే అట్రాక్ట్ అవుతుందా? అట్రాక్ట్ కాదు. అదే మ్యాగ్నెట్ దగ్గర మనం పిన్స్ ఉంటాయి కదా, సేఫ్టీ పిన్స్, అవి పెట్టినట్లయితే అవి అట్రాక్ట్ అవుతాయి కదా. సో అవేంటి? ఐరన్ అన్నమాట. దీస్ కెనాట్ బి కన్వర్టెడ్ యాజ్ ఏ మ్యాగ్నెట్స్. ఇటువంటి వాటిని మనం మ్యాగ్నెట్స్ గా కన్వర్ట్ చేయము. ఎటువంటి వాటిని? ఏవైతే మ్యాగ్నెట్స్ కి అట్రాక్ట్ అవ్వవో అటువంటి వాటిని మ్యాగ్నెట్స్ గా కన్వర్ట్ చేయలేము. ఎగ్జాంపుల్స్ ఏంటి నాన్ మ్యాగ్నెటిక్ సబ్స్టెన్స్ కి? వుడ్, గ్లాస్, ప్లాస్టిక్, రబ్బరు. ఓకే, నెక్స్ట్ మ్యాగ్నెటిక్ పోల్స్. ఇప్పుడు మనం చెప్పాం మ్యాగ్నెట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ బార్ మ్యాగ్నెట్ తీసుకుందాం. దిస్ ఇస్ ద బార్ మ్యాగ్నెట్. మనం దీని దగ్గరికి స్మాల్ ఐరన్ పిల్స్ ఉంటాయి కదా, అవి తీసుకెళ్ళామనుకోండి, ఏమవుతాయి ఇవి? ఈ బార్ మ్యాగ్నెట్ యొక్క ఎండ్స్ ఉన్నాయి కదా, ఈ ఎండ్స్ దగ్గర అట్రాక్ట్ అవుతాయి అనమాట. దీన్ని వీటి దగ్గరికి తీసుకెళ్తే ఇట్లా అట్రాక్ట్ అవుతాయి. ఎక్కడ? ఎండ్స్ దగ్గర వెళ్ళి ఇక్కడ అటాచ్ అవుతాయి. ద ఎండ్స్ ఆఫ్ ద మ్యాగ్నెట్స్ వేర్ ద అట్రాక్టింగ్ ప్రాపర్టీ ఈజ్ మ్యాక్సిమం. ఈ ఎండ్స్ ఉన్నాయి కదా, ఈ ఎండ్స్ దగ్గర అట్రాక్టింగ్ ప్రాపర్టీ అన్నది మ్యాక్సిమం ఉంటుంది, అంటే ఎక్కువ ఉంటుంది అనమాట. అటువంటి ప్లేస్ ని ఏమంటారు? పోల్స్ అని అంటారు. ఏంటండి ఇవి? పోల్స్. దీస్ పోల్స్ ఆర్ డినోటెడ్ బై నార్త్ అండ్ సౌత్. ఈ పోల్స్ ని ఎలా డినోట్ చేస్తామంటే నార్త్, ఎన్ అంటే నార్త్ అని, ఎస్ అంటే సౌత్ అని ఇలా డినోట్ చేస్తాం. ఇక్కడ పిక్చర్ చూడండి. దిస్ ఈస్ ద నార్త్ సైడ్, దిస్ ఈస్ ద సౌత్ సైడ్. అట్రాక్టింగ్ ప్రాపర్టీ అనేది ఎక్కడ ఎక్కువ ఉంటుంది? ఈ పోల్స్ దగ్గర ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ ఏ మ్యాగ్నెట్స్. ఈ మ్యాగ్నెట్స్ కి కూడా కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి. ఫస్ట్ ప్రాపర్టీ వచ్చి ప్రాపర్టీ ఆఫ్ ఏ అట్రాక్షన్, డైపోల్ ప్రాపర్టీ, డైరెక్షనాలిటీ ప్రాపర్టీ, ఇండక్షన్ ప్రాపర్టీ. ఈ 4 ప్రాపర్టీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వన్ వచ్చి అట్రాక్షన్ ప్రాపర్టీ. A magnet can attract small pieces of a magnetic substances like iron, steel, cobalt and nickel. ఆల్రెడీ చెప్పాం మ్యాగ్నెటిక్ సబ్స్టెన్సెస్ అన్నవి మ్యాగ్నెట్స్ కి అట్రాక్ట్ అవుతాయి. ఏంటండి అవి? ఐరన్, నికిల్, ఓకే, కోబాల్ట్, ఇవన్నీ కూడా అట్రాక్ట్ అవుతాయి. దిస్ ఈస్ నోన్ యాజ్ ఏ అట్రాక్షన్ ప్రాపర్టీ. ఆ ప్రాపర్టీని ఏమంటారు? అట్రాక్షన్ ప్రాపర్టీ అని అంటారు. ద అట్రాక్షన్ ప్రాపర్టీ ఈజ్ మాక్సిమం ఎట్ పోల్స్. ఇది బార్ మ్యాగ్నెట్ అనుకుంటే దిస్ ఈస్ ద నార్త్ సైడ్, దిస్ ఈస్ ద సౌత్ సైడ్. అట్రాక్షన్ ప్రాపర్టీ అనేది ఎక్కడ మాక్సిమం ఉంటుందండి? పోల్స్ దగ్గర మాక్సిమం ఉంటుంది. అంటే ఇక్కడ మాక్సిమం ఉంటుందండి, అంటే ఎక్కువ ఉంటుంది అట్రాక్షన్ ప్రాపర్టీ. అన్లైక్ పోల్స్ అట్రాక్ట్ అండ్ లైక్ పోల్స్ రిపల్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అన్లైక్ పోల్స్ అంటే ఏంటి? దిస్ ఈస్ ద నార్త్ సైడ్, దిస్ ఈస్ ద సౌత్ సైడ్. దిస్ ఈస్ ద నార్త్ సైడ్ అండ్ దిస్ ఈస్ ద సౌత్ సైడ్. అన్లైక్ పోల్స్ అంటే రెండు డిఫరెంట్ పోల్స్ అనమాట. దిస్ ఈస్ సౌత్, దిస్ ఈస్ ద నార్త్. వీటిని అన్లైక్ పోల్స్ అని అంటారు. ఇట్లా ఉందనుకోండి, ఇవి అట్రాక్ట్ అవుతాయి. ఓకేనా? సౌత్ అండ్ సౌత్ ఇవి లైక్ పోల్స్, నార్త్ అండ్ నార్త్ ఇవి లైక్ పోల్స్, అంటే సేమ్ అన్నమాట. ఇవి ఏమవుతాయి? రిపెల్ అవుతాయి. 2 సైడ్స్ సౌత్ ఉంటే రిపెల్ అవుతాయి, అదేవిధంగా 2 సైడ్స్ నార్త్ ఉంటే అవి రిపెల్ అవుతాయి. ఇక్కడ చూడండి, దిస్ ఈస్ ద నార్త్, దిస్ ఈస్ ద సౌత్. ఇంకో బార్ మ్యాగ్నెట్ తీసుకుందాం. దిస్ ఈస్ ద సౌత్ అండ్ దిస్ ఈస్ ద నార్త్. ఇక్కడ ఏమవుతుంది? 2 సౌత్ సైడ్స్ రిపెల్ అవుతాయి. ఓకేనా? అలా కాకుండా 1 సైడ్ సౌత్, 1 సైడ్ నార్త్ ఉంటే ఏమవుతాయి? అట్రాక్ట్ అవుతాయి. సో ఇక్కడ ఏం చెప్పాడు? అన్లైక్ పోల్స్ అన్నవి అట్రాక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ సౌత్ అండ్ నార్త్, నార్త్ అండ్ సౌత్, ఇవి రెండు వచ్చి అన్లైక్ పోల్స్, ఇవి అట్రాక్ట్ అవుతాయి. లైక్ పోల్స్ వచ్చి సౌత్ అండ్ సౌత్, నార్త్ అండ్ నార్త్, ఈ రెండు కూడా రిపెల్ అవుతాయి. ఓకేనా? నెక్స్ట్, దిస్ ప్రాపర్టీ ఆఫ్ ఏ మ్యాగ్నెట్స్ ఈజ్ యూజ్డ్ టు టెస్ట్ ద క్వాలిటీ ఆఫ్ ఏ స్టెయిన్లెస్ స్టీల్ వెసల్స్. అట్రాక్షన్ ప్రాపర్టీ ఉంది కదా, ఈ ప్రాపర్టీని యూజ్ చేసుకుని మనం స్టెయిన్లెస్ స్టీల్ వెజల్ యొక్క క్వాలిటీని చెక్ చేయవచ్చు. నెక్స్ట్ ప్రాపర్టీ, డైపోల్ ప్రాపర్టీ. ఏ మ్యాగ్నెట్స్ కెన్ హ్యావ్ 2 పోల్స్, దోస్ ఇట్ మేడ్ ఇంటూ పాసిబుల్ స్మాల్ పీసెస్. నేనేం చెప్పానండి? దిస్ ఇస్ ద బార్ మ్యాగ్నెట్స్. ఎన్ని పోల్స్ ఉంటాయి? 2 పోల్స్ ఉంటాయి, నార్త్ సైడ్ అండ్ సౌత్ సైడ్. ఈ బార్ మ్యాగ్నెట్స్ ని మనం ఎన్ని పాసిబుల్ అయితే అన్ని స్మాల్ పీసెస్ గా చేద్దామండి. ఇట్లా కట్ చేద్దాం. ఓకేనా? మనం ఎన్ని కట్ చేసినా కూడా, ఇలా స్మాల్ పీసెస్ గా కట్ చేసినా కూడా
ఎవ్రీ పీస్ హ్యాస్ 2 పోల్స్. ప్రతి పీస్ కూడా 2 పోల్స్, నార్త్ అండ్ సౌత్, నార్త్ అండ్ సౌత్, నార్త్ అండ్ సౌత్. ఇలాగా ఎవ్రీ పీస్ హ్యాస్ 2 పోల్స్ అన్నమాట. మ్యాగ్నెట్స్ ఆర్ ఆల్వేస్ అవైలబుల్ విత్ పోల్స్. మనం ఎన్ని పీసెస్ గా కట్ చేసినా కూడా వాటికి పోల్స్ అన్నవి అవైలబుల్ లో ఉంటాయి. సో మ్యాగ్నెట్ కెన్ ఆల్సో కాల్ యాస్ ఏ డైపోల్. 2 పోల్స్ ఉంటాయి కాబట్టి మ్యాగ్నెట్ కి ఏ ప్రాపర్టీ ఉంటుంది, డైపోల్ ప్రాపర్టీ అన్నది ఉంటుంది. ఫస్ట్ వన్ వచ్చి అట్రాక్షన్ ప్రాపర్టీ, సెకండ్ వన్ వచ్చి డైపోల్ ప్రాపర్టీ. నెక్స్ట్ ప్రాపర్టీ డైరెక్షనాలిటీ ప్రాపర్టీ. వెన్ ఏ బార్ మ్యాగ్నెట్ సస్పెండెడ్ ఫ్రీలీ ఎట్ ఏ ప్లేస్ ఎట్ రెస్ట్ ఇట్ షోస్ ద నార్త్ అండ్ సౌత్ డైరెక్షన్స్ ఆఫ్ ద ఎర్త్. మనం ఒక బార్ మ్యాగ్నెట్ ని ఒక స్టాండ్ తీసుకుని ఇట్లాగా ఫ్రీగా హ్యాంగ్ చేసామండి. ఒక థ్రెడ్ కట్టి ఇట్లాగా ఫ్రీగా హ్యాంగ్ చేసాం. అప్పుడు ఏంది, ఒక సైడ్ నార్త్ ఒక సైడ్ సౌత్ చూపిస్తుంది. రెస్ట్ లో ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే బార్ మ్యాగ్నెట్ అన్నది నార్త్ అండ్ సౌత్ సైడ్ లోనే ఉంటుంది. దిస్ ప్రాపర్టీ ఈజ్ యూస్డ్ ఇన్ మేకింగ్ ఆఫ్ ఏ కాంపాస్. ఈ ప్రాపర్టీని యూస్ చేసుకొని కాంపాస్ ని తయారు చేశారు, డైరెక్షనాలిటీ ప్రాపర్టీని యూస్ చేసుకొని. మ్యాగ్నెటిక్ కాంపాస్. ఏ కాంపాస్ ఈజ్ యూస్డ్ టు నో ద డైరెక్షన్ ఎట్ ఏ ప్లేస్. ఈ కాంపాస్ ని యూస్ చేసుకొని ఒక ప్లేస్ యొక్క డైరెక్షన్ ని తెలుసుకోవచ్చు. ఇట్ ఈస్ కన్స్ట్రక్టెడ్ బేస్డ్ ఆన్ ద డైరెక్షనాలిటీ ప్రాపర్టీ. ఈ కాంపాస్ అనేది దేని మీద, ఏ ప్రాపర్టీ మీద వర్క్ అవుతుందండి, డైరెక్షనాలిటీ ప్రాపర్టీ మీద దీన్ని కన్స్ట్రక్షన్ చేస్తారనమాట. ఇప్పుడు మనం ఒక అన్నోన్ ప్లేస్ కి వెళ్ళాము, ఈస్ట్ ఎటు సౌత్ ఎటు మనకు తెలియదు, నార్త్ సౌత్ ఈస్ట్ ఇవి ఎటున్నాయో మనకు తెలియదు. సో అలాంటప్పుడు మనం ఈ కాంపాస్ ని యూస్ చేసుకుని ఎటెళ్తే ఏ డైరెక్షన్ వస్తుందో తెలుసుకోవచ్చు. ఇన్ ఏ కాంపాస్ ద బార్ మ్యాగ్నెట్ విచ్ ఇస్ యూజ్డ్ హ్యాస్ ఏ స్పెసిఫిక్ కలర్ ఆన్ ఇట్స్ నార్త్ పోల్. ఇక్కడ 2 పోల్స్ ఉన్నాయి కదా, నార్త్ పోల్ కి స్పెసిఫిక్ కలర్ అన్నది చేయబడి ఉంటుంది అనమాట. నెక్స్ట్ మ్యాగ్నెటిక్ కాంపాస్ ఈజ్ యూజ్డ్ ఇన్, ఎక్కడెక్కడ యూజ్ చేస్తారని ఈ మ్యాగ్నెటిక్ కాంపాస్ ని, షిప్స్ లో, ఏరోప్లేన్స్, మౌంటైన్ క్లైంబర్స్, ఆర్మీ పీపుల్ వీళ్ళు మ్యాగ్నెటిక్ కాంపాస్ ని యూస్ చేసి డైరెక్షన్స్ ని తెలుసుకుంటారు. ఏ డైరెక్షన్ అన్నది ఎటువైపు అన్నది తెలుసుకుంటారు. ఏ ప్రాపర్టీ మీద వర్క్ అవుతుంది కాంపాస్ అన్నది, డైరెక్షనాలిటీ ప్రాపర్టీ ఆఫ్ ద మ్యాగ్నెట్స్. యూ షుడ్ నాట్ కీప్ క్యాంపస్ నియర్ ఏ బార్ మ్యాగ్నెట్. మన బార్ మ్యాగ్నెట్ కి దగ్గరగా కాంపాస్ ని యూస్ పెట్టడం వల్ల ఫ్లక్చువేషన్స్ అన్నవి వస్తాయి అనమాట. అంటే కరెక్ట్ గా చూపించదు, ఎర్రర్స్ అన్నవి వస్తాయి. ఎందుకని, బార్ మ్యాగ్నెట్ అనేది దాన్ని అట్రాక్ట్ చేస్తుంది. సో అక్కడ కొన్ని ఎర్రర్స్ అన్నవి వస్తాయి. నెక్స్ట్ ఇండక్షన్ ప్రాపర్టీ. ఏ మ్యాగ్నెట్ కెన్ ఇండ్యూస్ ఇట్స్ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ ఇంటూ ఏ సబ్స్టెన్స్ నియర్ టు ఇట్. మ్యాగ్నెట్ అనుకోండి, దీనికి దగ్గరగా మ్యాగ్నెటిక్ సబ్స్టెన్స్ అంటే మ్యాగ్నెట్ కి అట్రాక్ట్ అయ్యే సబ్స్టెన్సెస్ ని ఉంచాము. సో వాటికి కూడా మ్యాగ్నెటిక్ ప్రాపర్టీని వస్తుందన్నమాట. అంటే దాన్ని అట్రాక్ట్ చేసే సబ్స్టెన్స్ కూడా మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ అన్నది ఇండ్యూస్ అవుతుంది. దిస్ ప్రాపర్టీ ఈజ్ యూజ్డ్ టు ప్రొడ్యూస్ ద ఆర్టిఫిషియల్ మ్యాగ్నెట్స్. ఆర్టిఫిషియల్ మ్యాగ్నెట్స్ ని ఎలా ప్రిపేర్ చేస్తారు, ఏ ప్రాపర్టీని యూస్ చేసుకొని చేస్తారంటే ఇండక్షన్ ప్రాపర్టీని యూస్ చేసుకుని ఆర్టిఫిషియల్ మ్యాగ్నెట్స్ ని తయారు చేస్తారు. ఇవన్నీ ప్రాపర్టీస్ గురించి, అట్రాక్షన్ ప్రాపర్టీ, డైరెక్షనాలిటీ ప్రాపర్టీ, డైపోల్ ప్రాపర్టీ, ఇండ్యూస్డ్ ప్రాపర్టీ. నెక్స్ట్ వచ్చి మ్యాగ్నెటిక్ పోల్స్ ఎగ్జిస్ట్ ఇన్ పెయిర్స్. ఈ టాపిక్ అనేది ఇంపార్టెంట్. ఈ టాపిక్ నుంచి ప్రీవియస్ ఇయర్ 2 times క్వశ్చన్ అనేది రిపీట్ అయింది సీటెట్ లో. ఇఫ్ ఏ మ్యాగ్నెట్ ఈస్ కట్ ఇంటూ 2 equal parts transverse to its length, then north and south poles of the magnet does not get separated. మనం ఒక బార్ మ్యాగ్నెట్ తీసుకుందామండి, 2 పోల్స్ ఉంటాయి, నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్. దీని మొత్తం లెంత్ ని L అనుకున్నాము, ఓకేనా. దీన్ని 2 halves గా కట్ చేశారు. అప్పుడు లెంత్ ఏమైందండి, L/2 అయింది. ఇక్కడ ఆల్రెడీ చెప్పాం కదా, ఎవ్రీ మ్యాగ్నెట్ హ్యాస్ 2 పోల్స్. సో మనం కట్ చేసినప్పుడు ఇది నార్త్ కాబట్టి ఇట్ సైడ్ ఏమవుతుందండి, సౌత్ పోల్ అన్నది అవుతుంది. సో ఇక్కడ ఇది సౌత్ కాబట్టి ఇట్ సైడ్ ఏమవుతుందండి, నార్త్ పోల్ అన్నది అవుతుంది. ఇక్కడ లెంత్ ఏమైంది, లెంత్ అన్నది ఏమైంది, ఇక్కడ హాఫ్ అయింది, L/2 అయింది. మ్యాగ్నెటిక్ స్ట్రెంగ్త్ ఏమైనా డిక్రీజ్ అయిందా ఇక్కడ, నో. మ్యాగ్నెటిక్ స్ట్రెంగ్త్ అన్నది సేమ్ అలాగే ఉంది, ఓకేనా. లెంత్ అన్నది హాఫ్ అయింది, మ్యాగ్నెటిక్ స్ట్రెంగ్త్ అన్నది సేమ్ అలాగే ఉంది. ఇది బార్ మ్యాగ్నెట్, దీని యొక్క లెంత్ వచ్చి L. B అన్నది ఏంటంటే మ్యాగ్నెటిక్ స్ట్రెంగ్త్. ప్రీవియస్ మనం ఏం చెప్పాము, బార్ మ్యాగ్నెట్ ని హాఫ్ కట్ చేసాం. హాఫ్ కట్ చేసినప్పుడు ఏమైంది, లెంత్ అన్నది L/2 అయింది. అదేవిధంగా మ్యాగ్నెటిక్ స్ట్రెంగ్త్ అన్నది సేమ్ అలాగే ఉంది, B అలాగే ఉంది. లాంగ్ ద లెంత్.
ఇలా కట్ చేసినప్పుడు ఏమైంది, లెంత్ అన్నది సేమ్ ఉంది ఎల్, కానీ మ్యాగ్నెటిక్ స్ట్రెంగ్త్ అన్నది B/2 ఆఫ్ అయిందండి. ఓకేనా, ఇది ఈ 2 కేసెస్ అనమాట. ఈ కేసులో ఏం చేసాము, హాఫ్ గా కట్ చేసాం మిడిల్లో, అప్పుడు లెంత్ అనేది ఆఫ్ అయింది, మ్యాగ్నెటిక్ స్ట్రెంగ్త్ అనేది సేమ్ గా ఉంది. అలా కాకుండా అలాంగ్ ద యాక్సిస్ కట్ చేసినప్పుడు లెంత్ అన్నది సేమ్ ఉంది, మ్యాగ్నెటిక్ స్ట్రెంగ్త్ అన్నది ఆఫ్ అయింది. ఈ 2 కేసెస్ అన్నవి గుర్తుపెట్టుకోండి. ఇవండి ప్రాపర్టీస్ ఆఫ్ ఏ మ్యాగ్నెట్స్. మ్యాగ్నెట్స్ అట్రాక్ట్ ఆబ్జెక్ట్స్ మేడ్ ఆఫ్ ఐరన్, నికిల్ అండ్ కోబాల్ట్. ఆల్రెడీ చెప్పాం కదా, మ్యాగ్నెట్స్ అన్నవి ఆబ్జెక్ట్స్ ని అట్రాక్ట్ చేస్తాయి. ఏ ఆబ్జెక్ట్స్ ని, మెయిన్ గా ఐరన్, నికిల్ అండ్ కోబాల్ట్. నెక్స్ట్, మ్యాగ్నెట్స్ హ్యావ్ 2 పోల్స్. మ్యాగ్నెట్స్ కి 2 పోల్స్ ఉన్నాయి, నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్. నెక్స్ట్, పోల్స్ ఆల్వేస్ ఎగ్జిస్ట్ ఇన్ పెయిర్స్, దే కెనాట్ బి సెపరేటెడ్. ఇవి ఆల్వేస్ పెయిర్స్ గా ఉంటాయి అన్నమాట. చూడండి, అన్లైక్ పోల్స్ అన్నవి ఒక సైడ్ ఉంటాయి, ఆల్వేస్ పెయిర్స్ గా ఉంటాయి, వాటిని మనం సెపరేట్ చేయలేము. ఆపోజిట్ పోల్స్ ఆఫ్ ద 2 మ్యాగ్నెట్స్ అట్రాక్ట్ ఈచ్ అదర్. ఆపోజిట్ పోల్స్ అంటే సౌత్ అండ్ నార్త్ అండ్ సౌత్, ఇవి ఎప్పుడు అట్రాక్ట్ చేసుకుంటాయి. లైక్ పోల్స్ ఆఫ్ ఏ 2 మ్యాగ్నెట్స్ రిపెల్ ఈచ్ అదర్. లైక్ పోల్స్ అంటే సౌత్ అండ్ సౌత్, నార్త్ అండ్ నార్త్, ఇవి రిపెల్ చేసుకుంటాయి. ఇఫ్ ఏ మ్యాగ్నెట్ ఈజ్ సస్పెండెడ్ ఫ్రీలీ బై ఎ థ్రెడ్, ఇట్ అలైన్ ఇట్ సెల్ఫ్ ఇన్ ద నార్త్ సౌత్ డైరెక్షన్. ఇలా మనం ఫ్రీగా ఒక మ్యాగ్నెట్ ని సస్పెండ్ చేసినప్పుడు, ఫ్రీగా ఇలా ఎలాడదీసినప్పుడు ఆల్వేస్ రెస్ట్ ఇన్ నార్త్ అండ్ సౌత్ సైడ్. ఓకే, ఇవండి ప్రాపర్టీస్ ఆఫ్ ఏ మ్యాగ్నెట్స్. నెక్స్ట్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ద స్పేస్ ఆర్ ద రీజియన్ అరౌండ్ ఏ మ్యాగ్నెట్ ఇన్ విచ్ ఇట్స్ ఇన్ఫ్లుయెన్స్ కెన్ బి ఫెల్ట్ ఈజ్ నోన్ యాజ్ ఏ మ్యాగ్నెటిక్ ఫెల్ట్. ఇది మ్యాగ్నెట్ అనుకుంటే కొన్ని చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అన్నది ఉంటుంది కదా, లైన్స్ అన్నవి ఉంటాయి కదా, వీటినే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అని అంటారు. నార్త్ అండ్ సౌత్, దీన్ని ఏమంటారండి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అని అంటారు. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇస్ ఏ 3-dimensional ఫీల్డ్. ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అన్నది 3-dimensional ఫీల్డ్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇస్ ఏ క్వాంటిటీ దట్ హ్యాస్ బోత్ డైరెక్షన్ అండ్ మ్యాగ్నిట్యూడ్. ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఒక క్వాంటిటీ, అంటే దీనికి డైరెక్షన్ ఉంటుంది, అదేవిధంగా మ్యాగ్నిట్యూడ్ అన్నది ఉంటుంది. మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఏ ఫోర్స్. The imaginary lines in the magnetic field by which you can determine the magnetic force are called as a magnetic lines of a force. మనం ఒక బార్ మ్యాగ్నెట్ చూసాం, దాని ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫోర్స్ అనేది మనకు కళ్ళకి కనిపిస్తుందా, కనిపించదు. ఇది ఒక ఇమాజినరీ లైన్ అన్నమాట. The number of lines are the base to identify the magnetic field is an uniform or non-uniform, strong or weak field. ఈ మ్యాగ్నెటిక్ లైన్స్ అన్నవి యూనిఫామ్ గా ఉండొచ్చు, నాన్ యూనిఫామ్ గా ఉండొచ్చు, అదేవిధంగా స్ట్రాంగ్ గా ఉండొచ్చు, అదేవిధంగా వీక్ గా కూడా ఉండొచ్చు. ఇది ఒక ఇమాజినరీ అన్నమాట, మన కంటికి కనిపించదు. నెక్స్ట్, ప్రాపర్టీస్ ఆఫ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్. అవుట్ సైడ్ ఆఫ్ ద మ్యాగ్నెట్ స్టార్ట్స్ ఫ్రమ్ నార్త్ పోల్ అండ్ ఎండ్స్ ఇన్ సౌత్ పోల్. ఇది మ్యాగ్నెట్ అనుకుంటే దిస్ ఇస్ ద నార్త్ పోల్, దిస్ ఇస్ ద సౌత్ పోల్. అవుట్ సైడ్ ఆఫ్ ద మ్యాగ్నెట్, అవుట్ సైడ్ అంటే బయటి వైపు అనమాట, స్టార్ట్స్ ఫ్రమ్ నార్త్ పోల్ అండ్ ఎండ్స్ ఇన్ సౌత్ పోల్. ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఉంటుందండి, నార్త్ నుంచి స్టార్ట్ అయ్యి సౌత్ పోల్ వైపుకు ఉంటుందన్నమాట, అవుట్ సైడ్. ఇన్సైడ్ ద మ్యాగ్నెట్ స్టార్ట్స్ ఫ్రమ్ సౌత్ పోల్ అండ్ ఎండ్స్ ఇన్ నార్త్ పోల్. ఇన్సైడ్ ద మ్యాగ్నెట్ లోపల సౌత్ పోల్ నుంచి స్టార్ట్ అయ్యి నార్త్ పోల్ వైపుకి ఉంటాయి ఈ మ్యాగ్నెట్ లైన్స్ అన్నవి. ఓకేనా, ఇంపార్టెంట్ ఈ పాయింట్. అవుట్ సైడ్ వచ్చి నార్త్ నుంచి స్టార్ట్ అయ్యి సౌత్ వైపుకి ఎండ్ అవుతుంది. ఇన్సైడ్ అంటే బార్ మ్యాగ్నెట్ లోపల సౌత్ పోల్ నుంచి స్టార్ట్ అయ్యి ఎండ్స్ ఇన్ నార్త్ పోల్. దీస్ లైన్స్ ఆర్ క్లోజ్డ్ లూప్స్. ఈ లైన్స్ అనేవి కూడా చాలా క్లోజ్ గా ఉంటాయి, వీటిని ఏమంటారు, క్లోజ్డ్ లూప్స్ అని అంటారు. నో 2 లైన్స్ ఇంటర్సెక్ట్స్ ఈచ్ అదర్. 2 లైన్స్ అన్నవి ఎప్పుడు కలవు. ఇంటర్సెక్ట్ అంటే ఇట్లా ఒకదాన్ని ఒకటి ఇంటర్సెక్ట్ చేసుకోవడం. ఓకేనా, ఇక్కడ చూడండి, ఇక్కడ ఏ 2 లైన్స్ అని ఇంటర్సెక్ట్ అయ్యాయా, ఇంటర్సెక్ట్ కావన్నమాట. ఇక్కడ చూసినట్లయితే అవుట్ సైడ్ ఎలా ఉంది, నార్త్ నుంచి స్టార్ట్ అయ్యి సౌత్ వైపుకి ఉంది అవుట్ సైడ్. ఇన్సైడ్ వచ్చి సౌత్ నుంచి స్టార్ట్ అయ్యి నార్త్ వైపుకి ఉంటాయి మ్యాగ్నెటిక్ లైన్స్. 2 లైన్స్ అన్నవి ఎప్పుడు ఇంటర్సెక్ట్ చేసుకోవు. ఎట్ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఆర్ స్ట్రైట్ ఈచ్ అదర్. యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో లైన్స్ అన్నవి ప్యారలల్ గా ఉంటాయి. The tangent drawn at a point on the magnetic line denotes the field direction of a point. A strong magnetic field consists of a more magnetic field lines. A weak magnetic field consists of a less magnetic field lines.
ఒక స్ట్రాంగ్ మ్యాగ్నెట్ కి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అనేవి మోర్ ఉంటాయి అన్నమాట. ఇది మ్యాగ్నెట్ అనుకుంటే ఈ మ్యాగ్నెటిక్ లైన్స్ ఉన్నాయి కదా, ఇవి మోర్ ఉంటాయి స్ట్రాంగ్ మ్యాగ్నెట్ కి. ఓకే, అదే వీక్ మ్యాగ్నెట్ అనుకోండి, దీనికి తక్కువ ఉంటాయి, లెస్ మ్యాగ్నెటిక్ లైన్స్ అన్నవి ఉంటాయి. నెక్స్ట్ ఫ్యూ కాషన్స్, ఇవి కూడా ఇంపార్టెంట్. మ్యాగ్నెట్ లూజెస్ దేర్ ప్రాపర్టీ ఇఫ్ దే ఆర్ హీటెడ్, హ్యామర్డ్ ఆర్ డ్రాప్డ్ ఫ్రమ్ సమ్ హైట్. ఒక మ్యాగ్నెట్ అనేది తన యొక్క ప్రాపర్టీని ఎప్పుడు లాస్ చేసుకుంటుందంటే దాన్ని హీట్ చేసిన, హ్యామర్డ్ అంటే సుతితో కొట్టిన, అదే విధంగా హైట్ నుంచి కిందికి డ్రాప్ చేసినా కూడా దాని మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ అన్నది లాస్ అవుతుంది. ఆల్సో మ్యాగ్నెట్ బికమ్ వీక్ ఇఫ్ దే ఆర్ నాట్ స్టోర్డ్ ప్రాపర్లీ. ఒకవేళ మనం ప్రాపర్ గా వాటిని స్టోర్ చేయకపోయినా కూడా మ్యాగ్నెట్స్ అనేవి తమ యొక్క ప్రాపర్టీని లాస్ అవుతాయి. ఇక్కడ పాయింట్ గుర్తుపెట్టుకోండి, మ్యాగ్నెట్ అనుకోండి, మ్యాగ్నెట్ ని కట్ చేయడం వల్ల దాని యొక్క ప్రాపర్టీని ఏమీ లాస్ కాదు. ఓకేనా, ఓన్లీ హీట్ చేయడం వల్ల, హ్యామరింగ్ చేయడం వల్ల, హైట్ నుంచి డ్రాప్ చేయడం వల్ల, సరిగా ప్రాపర్ గా స్టోర్ చేయకపోవడం వల్ల తమ యొక్క ప్రాపర్టీ అనేది లాస్ అవుతుంది. టు కీప్ దెమ్ సేఫ్, బార్ మ్యాగ్నెట్ షుడ్ బి కీప్ ఇన్ పేర్స్ విత్ దేర్ అన్లైక్ పోల్స్ ఆన్ ద సేమ్ సైడ్. బార్ మ్యాగ్నెట్ అన్లైక్ పోల్స్, దిస్ ఈస్ ద నార్త్ పోల్, దిస్ ఈస్ ద సౌత్ పోల్. అన్లైక్ పోల్స్ అంటే ఇది సౌత్ పోల్, నార్త్ పోల్. ఆన్ ద సేమ్ సైడ్, అన్లైక్ పోల్స్ ని సేమ్ సైడ్ పెట్టాలి. దే మస్ట్ బి సెపరేటెడ్ బై ఏ పీస్ ఆఫ్ ఏ వుడ్. ఈ రెండింటిని సెపరేట్ చేస్తూ మిడిల్ లో వుడ్ అన్నమాట, వుడ్ ని ఉంచాలి. వైల్ టూ పీసెస్ ఆఫ్ ఏ సాఫ్ట్ ఐరన్ షుడ్ బి ప్లేస్డ్ అక్రాస్ దేర్ ఎండ్స్. వాటి యొక్క ఎండ్స్ వైపు అక్రాస్ దేర్ ఎండ్స్ సాఫ్ట్ ఐరన్ ని ఉంచాలన్నమాట. ఫర్ హార్ష్ షూ మ్యాగ్నెట్ వన్ షుడ్ కీప్ ఏ పీస్ ఆఫ్ ఏ ఐరన్ అక్రాస్ ద పోల్స్. హార్ష్ మ్యాగ్నెట్ అంటే ఏంటి, ఇలా ఉంటది, టూ డైరెక్షన్స్ అనేవి, దిస్ ఈస్ ద సౌత్, దిస్ ఈస్ ద నార్త్, సారీ దిస్ ఈస్ ద నార్త్, దిస్ ఈస్ ద సౌత్. దీన్ని ఎలా స్టోర్ చేయాలంటే ఈ పోల్స్ దగ్గర ఐరన్ ను ఉంచాలన్నమాట. ఇక్కడ చూడండి పిక్చర్స్ ఇచ్చాను. ఇక్కడ బార్ మ్యాగ్నెట్ ని ఎలా స్టోర్ చేస్తారు, అన్లైక్ పోల్స్, దిస్ ఈస్ ద నార్త్, దిస్ ఈస్ ద సౌత్, సౌత్ నార్త్. అన్లైక్ పోల్స్ ని ఒక సైడ్ ఉంచి మిడిల్ లో ఏముంచాడు, వుడెన్ బోర్డ్ ని ఉంచాడు. అదే విధంగా హార్ష్ షూ మ్యాగ్నెట్, ఇక్కడ చూడండి చివర, మళ్ళీ చివరిలో ఏం చెప్పాను, ఐరన్ బాల్స్ ని ఉంచుతారని చెప్పారు కదా, పోల్స్ దగ్గర ఐరన్ బాల్స్ ని ఉంచాడు. హార్ష్ షూ మ్యాగ్నెట్ చూడండి, టూ పోల్స్ అన్నవి ఒక సైడే ఉంటాయి, ఈ టూ పోల్స్ ని ఐరన్ బార్ మీద ఉంచి స్టోర్ చేశారు. ఓకేనా. కీప్ మ్యాగ్నెట్స్ అవే ఫ్రమ్ క్యాసెట్స్, మొబైల్స్, టెలివిజన్స్, మ్యూజిక్ సిస్టమ్, కాంపాక్ట్ డిస్క్ అండ్ ద కంప్యూటర్. కాంపాక్ట్ డిస్క్ అంటే సిడీస్ అండి, వీటికి దూరంగా మనం మ్యాగ్నెట్స్ ని ఉంచాలి. నెక్స్ట్ మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ ఆఫ్ ఏ కరెంట్. వెన్ ఎలక్ట్రిక్ కరెంట్ పాస్ త్రూ ఏ వైర్ ఇట్ బిహేవ్స్ లైక్ ఏ మ్యాగ్నెట్. ఎలక్ట్రిక్ కరెంట్ ని ఒక వైర్ ద్వారా పాస్ చేసినప్పుడు అది మ్యాగ్నెట్ లాగా బిహేవ్ చేస్తుందట. దిస్ ఈస్ ద మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ ఆఫ్ ద ఎలక్ట్రిక్ కరెంట్. ద మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ ఆఫ్ కరెంట్ వాస్ ఫస్ట్ అబ్జర్వ్డ్ బై హ్యాన్స్ క్రిస్టియన్ హార్స్టెడ్. హ్యాన్స్ క్రిస్టియన్ హార్స్టెడ్ అనే అతను ఫస్ట్ మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ ఆఫ్ ఏ కరెంట్ ని అబ్జర్వ్ చేశాడు. ఎలక్ట్రోమాగ్నెట్. If an insulated wire is wounded around the cylindrical object, then it is called a solenoid. ఇది ఒక సిలిండ్రికల్ ఆబ్జెక్ట్ అనుకుంటే దీని చుట్టూ ఒక ఇన్సులేటెడ్ వైర్ ని ఇలా లూప్స్ లాగా పెట్టాడు, దీన్నే ఏమన్నారండి, సొలనాయిడ్ అని అన్నాడు. ద సిలిండ్రికల్ ఆబ్జెక్ట్ ఈస్ కాల్డ్ కోర్. దీని మొత్తాన్ని ఏమన్నారు, కోర్. ద సొలనాయిడ్ హూస్ కోర్ ఈస్ మేడప్ ఆఫ్ ఏ సాఫ్ట్ ఐరన్ ఈస్ కాల్డ్ ఎలక్ట్రోమాగ్నెట్. సిలిండ్రికల్ షేప్ ఉంది కదా, దట్ ఈస్ ద ఎలక్ట్రోమాగ్నెట్. ఇక్కడ చూడండి, దిస్ ఈస్ ద ఐరన్ కోర్ అండి. ఓకేనా. దీని చుట్టూ ఒక ఇన్సులేటెడ్ వైర్ ని ఇలా లూప్స్ లాగా పెట్టారు, దీన్నే ఏమన్నారు, సొలనాయిడ్ అని అన్నారు. నెక్స్ట్, ద సొలనాయిడ్ హూస్ కోర్ ఈస్ మేడప్ ఆఫ్ ఏ సాఫ్ట్ ఐరన్ ఈస్ కాల్డ్ ఎలక్ట్రోమాగ్నెట్. ద ఎలక్ట్రోమాగ్నెట్ ఈస్ యూటిలైజ్డ్ ఇన్ వేరియస్ అప్లికేషన్స్ ఆఫ్ ఏ మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ ఆఫ్ కరెంట్ లైక్ ఎలక్ట్రిక్ బల్బ్, జనరేటర్ ఆర్ డైనమో, ట్రాన్స్ఫార్మర్స్, ఎలక్ట్రిక్ అలారమ్స్, టెలిగ్రాఫ్ అండ్ టెలిఫోన్. ఈ ఎలక్ట్రోమాగ్నెట్ ని ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు అంటే ఎలక్ట్రిక్ బెల్స్ లోను, జనరేటర్స్ లో, ట్రాన్స్ఫార్మర్స్, ఎలక్ట్రిక్ అలారమ్స్, టెలిగ్రాఫ్, టెలిఫోన్స్ లో ఇక్కడ ఈ ఎలక్ట్రోమాగ్నెట్ ని యూజ్ చేస్తారు. ఈ ఎలక్ట్రోమాగ్నెట్ అన్నది మనం కరెంట్ ని పాస్ చేసినప్పుడు, ఇక్కడ నుంచి మన కరెంట్ ని పాస్ చేసినప్పుడు ఇది ఇక్కడ మొత్తం దీని చుట్టూ కూడా, ఈ సొలనాయిడ్ చుట్టూ కూడా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అన్నది డెవలప్ అవుతుంది. ఓకేనా.
ఇదండి మ్యాగ్నెట్స్ టాపిక్ కి సంబంధించి. ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో అడగండి. వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా ఛానల్ ని లైక్ చేయండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో నేను ఈ లెసన్ కి సంబంధించిన సీటెట్ లో అడిగిన క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.